హలో అండి అందరికీ. 'ఠాగూర్' సినిమా తెలుసు కదా మీ అందరికీ. మస్తుంటది. సూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమాలో ఒక సీన్ ఉంటది గదా! వాళ్ళందరినీ ఏసీఎఫ్ లీడర్ ఎవరు అని జెప్పేసి జైల్‌లో ఫుల్ కొడుతుంటే, వాళ్ళ అమ్మొచ్చి ఏమంటది, "మీరెన్ని దెబ్బలైనా తినండి, చచ్చిపోనైనా చచ్చిపోండి గానీ, ఆ లీడర్ పేరు మాత్రం అస్సలే చెప్పకండి" అంటే, అప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటారు గదా! "ఏంటయ్యా ఒక మనిషిని అభిమానిస్తే ఇంతలా అభిమానిస్తారా?" అని ఒక డైలాగ్ ఉంటది గదా! మీ అందరికీ గుర్తొచ్చిందా? అయితే ఆ డైలాగ్‌ని బేస్ చేసుకొని ఇవాళ నేనొక విషయం చెప్తా మీకు. అయితే మహేష్ బాబు వాళ్ళ వైఫ్ ఉంటారు గదా! నమ్రత శిరోద్కర్. ఆమె వాళ్ళ వినాయక చవితి సెలబ్రేషన్ ఫోటోసు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందన్నట్టు. అయితే ఆ ఫోటోస్‌లల్లా ఆమె, గౌతమ్, సితార ముగ్గురే ఉన్నారు. అయితే నాకెందుకో ఒకసారి కామెంట్స్ చూడాలనిపించి ఓపెన్ చేసిన. చేస్తే అందులో చాలామంది ఇట్లా సాడ్ సింబల్ పెట్టి, "వదిన గారు అన్నయ్య ఎక్కడ? మా అన్నయ్య ఎక్కడ వదినమ్మ" అని చెప్పేసి ఇట్లా పెట్టిర్రు. నాకు వాటికే మస్తు అనిపించింది. అంటే మన ఒక ఫేవరెట్ హీరోని మన ఫ్యామిలీ లెక్క ట్రీట్ చేసి అన్నయ్య, వదిన అని పిలవడం అదే హైలైట్ ఇగ. ఇంకా చాలా మంది అట్లా పిలుస్తారు కావచ్చు కానీ నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే అందులో ఇంకా మంచిగా అనిపించిన కామెంట్ ఏందంటే, "మా కోసం మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసం ఫ్యామిలీని, పండుగని వదిలేసి మరీ కష్టపడుతున్నావు అన్న నువ్వు" అని చెప్పేసి పెట్టిన లెవెలో అసలు ఎట్లొత్తాయి మీకిట్లా ఇంత మంచి కామెంట్స్ పెట్టడానికి అనిపిచ్చిందిగా. అందుకే నాకిప్పుడు ఆ 'ఠాగూర్‌లా' అంత అభిమానిస్తారా? ఒక మనిషిని అభిమానిస్తే అన్న సీన్ గుర్తుకొచ్చింది. మీకు గూడా చెప్తున్నానన్నట్టు. ఇగ ఇంకొక ఫన్నీ కామెంట్ గురించి చెప్పాలంటే, గౌతమ్ ఏం చేసిండంటే ఆయన ఇన్‌స్టా‌లా ఇట్లా మహేష్ బాబుది కొత్త మూవీది పోస్టర్ రిలీజ్ అయింది గదా! సగమే ఉంటది గదా! ఫేస్ కనపడదు అందుల. అయితే ఆ ఫోటో కింద కామెంట్స్ ఏం పెట్టిర్రంటే, "గౌతమ్ నువ్వు ఏం చేస్తావంటే మీ నాన్న ఫోన్ తీసుకొని ఆ మొత్తం ఇమేజ్ మాకు కొంచెం డీఎం చెయ్యి. కావాలంటే నీ రికార్డ్స్ రాసి పెడతాం" అని పెట్టిర్రు ఎవలో. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?